ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి వేటలో లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మంత్రివర్గం దావోస్కి వెళ్ళారు. అయితే సాక్షి పత్రికలో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆర్పికి రెడ్డి గారు, ఆ సోడాబుడ్డి కల్లా ఈశ్వర్ గారు, ఇంకొక ఆయన ఎవరో యూట్యూబర్ అందరూ కూర్చొని వాళ్ళ ఒక జర్నలిస్ట్ అంట అందరూ కూర్చోబెట్టేసి ఇక ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఎవరు పెట్టట్లేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి పెట్టుబడులని క్రెడిట్ చోరీగా వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి ఎంతసేపు ఉన్న జగన్ నామ స్మరణం చేస్తున్నారు తప్పనిచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, అన్న హయాంలో కట్టినటువంటి ఫిషింగ్ హార్బర్సు, అన్న హయాంలో కట్టినటువంటి పోర్ట్ల గురించి ఎక్స్ప్లెనేషన్ చేసి కనీసం పెట్టుబడి తెచ్చుకుంటే బాగుండేది అనేది మన క్వార్టర్ కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా వెంకరెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే అసలు పోయినసారి దావోస్కు పోయి పెట్టుబడులు తేలేదు, దాని పరాభవం ఎక్కడి నుంచి కవర్ చేసుకోవాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు గారు పోయినసారి దావోస్క్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు పెట్టడానికి కావాల్సినటువంటి అవసరాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి మాత్రమే దావోస్ వెళ్తాం తప్ప నుంచి అక్కడ పెట్టుబడులు రావు. 100 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి రాలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి సంస్థలనే చంద్రబాబు నాయుడు గారు అంటే క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నా, అసలు వెంకటరెడ్డి గారి వాళ్ళ అయ్యా నిరోధు పడాల్సిందే. అనవసరంగా ఇట్లాంటి లోఫర్ గారిని లఫుట్ గారిని పుట్టించి చాలా తప్పు చేశాడు. వీడికి కడుపుకు అన్నం తింటున్నాడో లేకపోతే కంపలమిటి మనుషులు వదిలినటువంటి అశుద్ధాన్ని తింటున్నాడో నాకు తెలియదు, కానీ నోరు తెరిస్తే పెంట మాటలు మాట్లాడుతున్నాడు. అరే వీడికి అసలు సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు. ఈ మధ్య వీడి వీడియోలు ఎక్కడ చేస్తున్నాడు తెలుసా? చెట్లలో తుప్పల్లో చేస్తున్నాడు. ఎందుకంటే జన అరణ్యాల్లో వాడు ప్రజల మధ్య వీడియోలు చేస్తే తంతారు జనాలు. అందుకని చెప్పేసి ఎక్కడో ఊరి చివరికి వెళ్ళి చెట్లలో పొదల్లో వీడియోలు చేసుకుంటున్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి పాలసీలు కూడా మిగతా రాష్ట్రాలు కూడా వాళ్ళకి చాలా కాంపిటేటివ్గా మారటంతో పాటు కొన్ని పారిశ్రామిక విధానాన్ని మార్పు చేసుకోవాలి అనేటువంటి విధానంలో చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా తమ పారిశ్రామిక విధానాన్ని మార్చుకోవాలి అనేటువంటిది. ఆఖరికి తెలంగాణ, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు కూడా పోటీ పడేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎలాగో కంపెనీలు తేలేరు, వీళ్ళ వల్ల కాదు. వీళ్ళ బతుకు చరిత్రలో ఏదో ఊరిక 4 పారిశ్రామికవేత్తలకి లంగోటాలు లాల్చీలు వేసుకొని వెళ్ళిపోయి 4 ఫోటోలు దిగి ఆ కంపెనీ మేమే తెచ్చాం, ఈ కంపెనీ మేమే తెచ్చాం, షాప్ ఓపెనింగ్ కానీ ఎట్లయితే వాళ్ళు వస్తారో ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు ఏమైనా ఎంఓయూలు గుర్చుకున్నా ఎస్టాబ్లిషన్ చేసిన ఈ వైసీపీలో సోషల్ మీడియాలో 0.5 గాడు చక్కగాళ్ళు అంతా అక్కడికి వచ్చి ఈ కంపెనీ మన్నే తెచ్చాడు. మరి గత 5 ఏళ్లలో ఎంఓయూలు ఎందుకు గుర్చుకోలేదు, గత 5 ఏళ్లలో పరిశ్రమలు ఎందుకు మొదలు పెట్టలేదు అంటే అప్పుడు మనకు తీరగలేదు, మేము అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం, ఇలాంటి సోది మాటలు మాట్లాడతారు. అయితే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి భారతదేశం మొత్తంలో 26 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే అందులో 4వ వంతు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి సంసిద్ధమై ఉన్నారు అని చెప్పేసి, అంటే ప్రతి 4 ఎంఓయూల్లో ఒక ఎంఓయూ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక రిలీజ్ చేసింది. అయినా కూడా 2019-2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన టైంలో ఆంధ్రప్రదేశ్లో ఎంఓయూలు కార్యరూపం ఎందుకు దాల్చలేదు, అసలు కుదుర్చుకున్నారా, నిజమా అంటే ఏం లేదు. ఊరిగా సాక్షి పేపర్లో, సాక్షికి అనుకూలమైనటువంటి ఛానల్స్లో, వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన యూట్యూబ్ ఛానల్లో డప్పు కొట్టుకున్నారు. ఒక ముఖ్యమంత్రికి ఏ పారిశ్రామికవేత్తలైనా వచ్చి కలుస్తారు, కలవటం తప్పులేదు. ఆ కలిసిన అన్ని ఫోటోలు తీసుకొచ్చి మాతోటే ఒప్పందం జరిగింది, మేమే క్రెడిట్ చోరీ. అసలు మీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కానీ వైఎస్ఆర్సీపీ క్రెడిట్ ఏంటయ్యా? బాబాయిని లేపేయటం, తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర పెట్టి పార్టీని ఎస్టాబ్లిషన్ చేసుకున్నారు, బాబాయిని లేపేసి అధికారంలోకి వచ్చారు. ఎన్నికల స్టంట్గా కోడికత్తి గులకరాయి, ఇయగా మన చోరీస్, మన క్రెడిట్లు ఎవరైనా చోరీ చేస్తాడా?
అసలు ఏ దిక్కుమాలినోడైనా ఇట్లాంటి ఆలోచనలు చేస్తారా? ఇలాంటి ఆలోచన ఊహ చేస్తారా? అరే మీరు కనీసం కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఆ సాక్షి ఛానల్లో ఆ లోకేష్ గారు అక్కడ దావోస్లో ఫోటో కనపడి దగ్గర నుంచి నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ మొత్తం కుక్కలంతా దాడి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ పోయారు, పెట్టుబడులు తెస్తారేమో, దాన్ని ఎట్లాగైనా ఓవర్కమ్ చేయాలని ముందే వచ్చేసి మీడియా ముందుకు వచ్చి మరుగుతూ ఉన్నారు. నేను ఎవడో సతీష్ రెడ్డి గారు కడపలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గెలవని గొట్టంగాడు, తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యే అయినటువంటి గాండుగాడు మాట్లాడుతున్నాడు. వాడికి ఇలాగే చెప్పాలి సమాధానం. వాడు ఏం మాట్లాడుతున్నాడు? నువ్వెవడు ఇవ్వటానికి, అసలు నువ్వెవడేరా గొట్టంగా? మేము బీఫామ్ ఇస్తే నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు, మేము బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థిగా పోటీ చేసావు. నువ్వెవడేరా? నీకేం సంబంధం? ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని చేత కానీ ఆఫ్టర్ గాడివి నువ్వెవడరా మాట్లాడటానికి? నీకేం సంబంధం? బీ కేర్ఫుల్, నోరు జాగ్రత్తగా పెట్టుకో. ఇలాగే సమాధానం చెప్తాం ఇంకొకసారి కానీ మాట్లాడితే, ఇలాగే సమాధానం చెప్తాం ఇంకోసారి మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంపేస్తారని భయపడిపోయి పార్టీ కండా కప్పుకున్న లఫుట్టుగాడివి నువ్వు కూడా లోకేష్ గురించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి, స్టామినా గురించి మాట్లాడుతున్నావా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి గొట్టంగాళ్ళంతా కూడా మీడియా ముందుకు వచ్చేసి పెట్టుబడులు ఈ మధ్య ఎంఓయూలు కుదుర్చుకొని ఎస్టాబ్లిష్ అవుతున్న కంపెనీని మొగుళ్ళు తెచ్చారా? మన తెచ్చాడు. మీ అన్నకు అంత సీన్ ఉంటే 5 ఏళ్ళలో ఎందుకు తేలేకపోయాడు? అన్నకు అంత సీన్ లేదు. అన్న పరిశ్రమలు అంటే గంజాయి పరిశ్రమ, డ్రగ్స్ పరిశ్రమ, తర్వాత ఇంకా పరిశ్రమలు అంటే కొన్ని కంపెనీలకు భూములు ఎలికేట్ చేసి వాళ్ళ ద్వారా కిడ్ఫో ద్వారా ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకునేది అన్న వ్యాపారం. 3 పువ్వులు 6 కాయలు అన్న అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాపారం. కాబట్టి నేను క్లియర్గా చెప్పేది కూడా ఏంటయ్యా అని అంటే ఇదన్నమాట. కాబట్టి నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నా వీళ్ళందరికీ కూడా. ఒరే మీరెంత గింజి పెట్టుకున్నా, మీరు ఏమి పీకినా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావటం తథ్యం. అనుకున్న లక్ష్యాన్ని చేరువవటం మీ తాత తరం కూడా కాదురా వెంకటరెడ్డిగా. నువ్వు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు మందు దాగి ప్రశాంతంగా పడుకొని నిద్ర కూడా పట్టదు నీకు. రేపు మళ్ళీ దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చారనడం కోసం ఆ కంపెనీల ఎండిఓలతో సిఈఓలతో దిగిన ఫోటోలను ఎడిట్ చేసుకొని రెడీగా ఉండంటారు ఫేక్ ఫెలోస్.